ఈ భూమి మీద మనం పుట్టామంటే మనల్ని దేవుడు నమ్మి ఈ భూమి మీద పంపించడం బట్టి మనం ఈ భూమి మీద పుట్టాం, మన తల్లి గర్భంలో. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. మతాలకు సంబంధం లేకుండా ఒక ఒక వ్యక్తి భూమి మీద పుట్టడానికి ప్రధాన కారణం దేవుడు. ఆయన మనల్ని నమ్మి మనకు ఒక శరీరాన్ని, ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఈ సైంటిఫిక్గా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. మనిషి యొక్క ప్రారంభ దశ మనం గూగుల్లో కానీ, ఒకవేళ తెలియని వాళ్ళు యూట్యూబ్లో కానీ కొట్టి చూస్తే, మనిషి యొక్క ప్రారంభ దశ ఒక తోక పురుగులాగా, ఒక తలకాయ ఉండి దాని వెనక చిన్న తోకలాగా ఉంటుందండి. మనం సైన్స్ పాఠాల్లో కూడా చదువుకున్నాం. శుక్రకణాలు అంటారు. అటువంటి కొన్ని కోట్ల శుక్రకణాలు మన తండ్రి నుంచి మన తల్లిలోనికి వెళ్ళినప్పుడు ఒకే ఒక శుక్రకణానికి దేవుడు శరీరాన్ని ఇస్తాడు, అనగా జీవితాన్ని ఇస్తాడు. ఈ వాస్తవం నిజంగా చాలా తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. కోట్ల శుక్రకణాలు తండ్రి గర్భంలో నుంచి వచ్చి తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు, కోట్లుగా వచ్చినప్పటికి కూడా తల్లి ఒక వ్యక్తికి మాత్రమే అవకాశం